నంద్యాల జిల్లా సిరివెల్లమెట్ట బస్సు ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఘటనా స్థలంలో ఎఫ్ఎస్ఎల్ బృందం శాంపిల్స్ సేకరిస్తోంది. బస్సు టైరు పేలి అదుపు తప్పడంతోనే ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. ఇక లారీని బస్సు ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ సజీవ దహనమవ్వగా లారీలో 2 మృతి చెందారు. ఏఆర్బీసీవీఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బస్సు టైర్ పేలి అదుపు తప్పి డివైడర్ దాటి ఎదురుగా వెళ్తున్న కంటైనర్ ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రావెల్స్ బస్సు కాలి బూడిదైంది. ఏరుంటాయి, పగులుతాయి. లారీని ఢీకొట్టడంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు అద్దాలు పగలగొట్టి ప్రయాణికులను స్థానికులు రక్షించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ భాస్కర్ తో పాటు లారీలోని డ్రైవర్, క్లీనర్ మృతి చెందారు. ఇక పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని నంద్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. నెల్లూరు టు హైదరాబాద్ బస్సు మాది ప్రయాణించింది. 8:30 అయింది ప్యాసింజర్ ఎక్కేసేసరికి. అన్ని పికప్ అందరినీ చేసుకున్న తర్వాత ఆ సిరివెల్లం ఎంటర్ అవుతున్నాం. అప్పుడు టైర్ బ్లాస్ట్ అయింది. రైట్ సైడ్ ఫ్రంట్ది డివైడర్ ఎక్కడంలో కంట్రోలింగ్ కాలేదు. ఆ కంట్రోలింగ్ కాక నేను అప్పటికి ఆ డివైడర్ ఎక్కిన తర్వాత అద్దం పగిలిపోయింది. ఫ్రంట్ అద్దం పడతాను పగులుతాను. నేను పోయి కింద పడినా అని పోయి ఆవలో చూస్తే బస్సుకు తగిలింది. ఆవల లారీకి ఏమో తగిలింది. ఇవాళ బస్సు ఏమవుతారు ప్యాసింజర్ అనేసి ఎమర్జెన్సీ డోర్ దగ్గరకు వచ్చేసి డోర్ ఎమ్మడే ప్యాసింజర్ లాస్ట్ బెర్త్ అతన్ని లాక్ కిందికి తొందరగా అనేసి అందరిలో దిగేసేయండి పగులుకున్నారు. వాళ్ళని దింపుకున్నాం. మళ్ళీ ఆవల లెఫ్ట్ సైడ్కి వచ్చి కూడా కొందరిని దింపేసుకున్నాను. నంద్యాల జిల్లా సిరివెల్లమెట్ట బస్సు ప్రమాద ఘటనపై దర్యాప్తు అయితే కొనసాగుతోంది. ఘటనా స్థలంలో ఎఫ్ఎస్ఎల్ బృందం శాంపిల్స్ అయితే సేకరిస్తోంది. బస్సు టైరు పేలి అదుపు తప్పడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లయితే గుర్తించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుంకన్న అందిస్తారు. సుంకన్న, ప్రాథమిక దర్యాప్తులో బస్సు టైరు పేలడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది? పవన్, ప్రభుత్వ ఆదేశాల మేరకు సిరివెల్లమెట్ట దగ్గర జరిగినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం పైన కూడా అధికారులు విచారణ చేపట్టారు. కర్నూలు నుంచి ఎఫ్ఎస్ఎల్ టీం కూడా కొద్దిసేపటి క్రితమే సంఘటన స్థలానికి చేరుకుని ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులోనూ అదేవిధంగా కంటైనర్ లారీలో కూడా కొన్ని శాంపిల్స్ సేకరించారు. అదేవిధంగా అంతకు ముందే పోలీసు అధికారులు కూడా అయితే సంఘటన స్థలానికి చేరి డెడ్ బాడీస్ అంతా కూడా తీసి ఆ పోస్ట్ మార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ ఎఫ్ఎస్ఎల్ టీం నివేదిక ఇందులో చాలా కీలకమైంది. పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో ఏంటంటే ఈ డివైడర్ ఢీకున్నప్పుడు బస్సు డివైడర్ క్రాస్ చేసినప్పుడు టైర్ వెళ్ళిన తర్వాత అవతల వైపుగా ఎదురుగా వెళ్తున్నటువంటి కంటైనర్ లారీని ఢీకొడింది. ఆ క్రమంలో ఏమన్నా బ్యాటరీలు వేలి మంటలు చెలరేగాయని కూడా అనుమానిస్తున్నారు. అయితే దీనిపైన కూడా మంటలు చెలరేగడానికి గల మెయిన్ కాజ్ ఏంటనే దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఎఫ్ఎస్ఎల్ టీం కూడా 2 వాహనాల్లోని
శాంపిల్స్ ని కూడా సేకరించి కర్నూలులోని ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ కూడా పంపించి తర్వాత వాటిని పూర్తి నివేదిక సాయంత్రం రోజులు ఇస్తామని కూడా నిపుణుల బృందం పోలీసు అధికారులు చెప్పడం జరిగింది. ఉన్నతాధికారులు కూడా మరోవైపు దీనిపై సీరియస్ గా దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే కంటైనర్ లో చనిపోయినటువంటి ఇద్దరు ఏదైతే ఆసక్తిగా తెలియలేదు. ఈ కంటైనర్ నెంబర్ ఆధారంగా వాళ్ళు ఎవరనే దానిపైన కూడా పోలీసులు ఆరా తీశారు. ఆ కంటైనర్ యజమానితో కూడా పోలీసులు మాట్లాడి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మరోవైపు నంద్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి క్షతగాత్రులకు కూడా మెరుగైన వైద్య సేవలు అందించాలని కూడా జిల్లా ఉన్నతాధికారులు ఆదేశించడంతో వారికి చికిత్స అందిస్తున్నారు. అయితే కొంతమంది స్వల్పంగా గాయపడడంతో వారిని వెంటనే చికిత్స అందించిన తర్వాత డిశ్చార్జ్ కూడా చేయడం జరిగింది. మొత్తం మీద ఈ ఘటన పైన కూడా పూర్తి స్థాయిలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.